హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో రొయ్యల్ని ఎలా ఈజీగా శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి. వీడియో చాలా వివరంగా ఉంటుందండి, ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మా వారు రొయ్యలు దాంతోపాటు అలాగే చిన్న చేపలు రెండు కూడా తీసుకొచ్చారు. ఆ చిన్న చేపల్లోకి మామిడికాయలు తీసుకొచ్చారు. ఈ వీడియోలో రొయ్యలు క్లీన్ చేయడం చూపిస్తాను. చిన్న చేపలు వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో పెడతానండి, ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది. చూడండి, రొయ్యలు ఇలా మీడియం సైజులోటివి తీసుకొచ్చుకోవాలి. మరీ పెద్దవైనా అలాగని మరీ చిన్నవైనా టేస్ట్ అంతగా బాగోదు. కాబట్టి ఇలా మీడియం సైజులో ఉన్న రొయ్యలు అయితే టేస్ట్ బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా రొయ్యలు ఉన్నటువంటి బౌల్లో కొద్దిగా వాటర్ పోసుకొని చూడండి, ఫస్ట్ ఇక్కడ తలని తుంపేసుకొని దాని పక్కన ఉన్నటువంటి ఆ పై పొట్టును కూడా తీసి చివర్లో ఉన్నటువంటి తోక దగ్గర పట్టుకొని కనుక మనం గట్టిగా లాగినామంటే ఈజీగా తోక అనేది వచ్చేస్తుందండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈజీగా వచ్చేసింది కదా. ఇప్పుడు ఫ్రంట్ సైడు కొంచెం వాటర్ అట్లా తడిపి దాని చేతో అలా అన్నామంటే అక్కడ చుక్కలాగా బ్లాక్గా కనపడుతుంది కదా, దాన్ని అయితే పట్టుకొని లాగినామంటే లోపల ఉన్నటువంటి అది రొయ్య వేస్టేజ్ అండి. దాన్ని కూడా ఖచ్చితంగా మనం తీసేసుకోవాలి. లేదు అంటే మాత్రము తినేటప్పుడు ఏదో ఇసుక గనక నోట్లో పోసుకొని తింటే ఎలా కరకర అన్నట్టుగా అనిపిస్తుందో అలా అనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఈ విధంగా నీట్గా అయితే తీసేసుకోవాలి. ఈజీగా తల దగ్గర ముందు ఫస్ట్ తల దగ్గర ఉన్నటువంటి తలని రిమూవ్ చేసుకొని దాని తర్వాత పక్కనే ఉన్నటువంటి పై పొట్టు అలాగే తోక దగ్గర పట్టుకొని చివర్లో పట్టుకొని లాగామంటే నీట్గా రొయ్య అనేది మనకి వచ్చేస్తుంది. ఈ విధంగా పైన చాక్ తీసుకొని ఊరికే జస్ట్ అలా కట్ చేసుకొని ఆ ఉన్నటువంటి ఆ బ్లాక్గా ఉన్నటువంటి వేస్టేజ్ను మనం రిమూవ్ చేసుకోవాలి. చాలా ఈజీగా వచ్చేస్తుందండి. చాలామంది వేడి నీళ్ళు అంటారు. వేడి నీళ్ళు అయితే ఏం అవసరం లేదండి. నార్మల్ కూల్ వాటర్తో నార్మల్ వాటర్తోనే మనము క్లీన్ చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడూ హాట్ వాటర్ అయితే వేసి చేయలేదు. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో కదా. మీకు ఇక్కడ ఫ్రంట్ దగ్గర నుంచి తీసుకోవడం ఇబ్బందిగా ఉంది, మధ్యలో కొద్దిగా కట్ అయిపోతుంది కదా అని అనుకునేటప్పుడు డైరెక్ట్ మీరు ఈ చివరి నుంచి తోక వరకు కూడా చాక్తోనే కట్ చేసేసుకొని డైరెక్ట్ అలా అయినా కూడా తీసుకోవచ్చు. ఎలా అయినా కానీ ఈజీగా వచ్చేస్తుందండి, తీసుకోవచ్చు. బయట క్లీన్ చేసే వాళ్ళు ఏంటంటే జస్ట్ ఆ పొట్టు వరకే తీసి మనకి ఇచ్చేస్తారు. ఈ లోపల ఉన్నటువంటి ఈ బ్లాక్ వేస్టేజ్ని మాత్రము వాళ్ళు తీయరండి. ఆ వేస్ట్తో పాటు మనమైతే అస్సలు తినకూడదండి రొయ్యలు. ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఒకటి ఫ్రంట్ నుంచి కాకుండా మొత్తం చాక్తోనే కట్ చేసి మీకు అసలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు బ్లాక్గా అదంతా ఉంటుందో చూపిస్తున్నాను. చూడండి, ఎక్కడి నుంచి మొత్తం రొయ్య స్టార్టింగ్ నుంచి ఎండు తోక వరకు కూడా ఉంది కదా, ఈ మొత్తం మనం తీసేసుకోవాలి. ఇలా తీసిన తర్వాతనే మనం రొయ్య అనేది తినడానికి పనికొస్తుంది. ఈ విధంగా అయితే రొయ్యలన్నిటినీ కూడా మనము క్లీన్ చేసుకోవాలండి. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి. రొయ్యలు వలవడం రాదు అనుకునే వారికి ఎవరికైనా కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఒలుచుకున్న రొయ్యల కన్నా కూడా వేస్ట్ అనేది ఎంత ఎక్కువ వచ్చిందో కదా. ఇప్పుడు ఇలా ఒలిచి పెట్టుకున్నటువంటి రొయ్యల్ని మళ్ళీ మనము వాటర్ వేసి క్లీన్ చేసుకోవాలి. దానికంటే ముందు కూడా ఒక 1 స్పూన్ దాకా పసుపు వేసి రొయ్యలు పసుపు రెండు కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేయడం వల్ల ఏంటంటే రొయ్యల్లో ఉన్నటువంటి నీచు స్మెల్ అనేది పోతుంది. దానివల్ల రొయ్యలు మనకి మరింత టేస్ట్గా ఉంటాయి. ఆ స్మెల్ వస్తూ ఉంటే మనమైతే తినలేం కదా. ఆ స్మెల్ రాకుండా ఉండడం కోసంగా ఫస్ట్ పసుపు రొయ్యలు బాగా కలిపి ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసి ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలండి. చూడండి, నేను పక్కన ఇంకొక దబర్లో కొంచెం వాటర్ వేసి ఈ పసుపు వేసి కడిగినటువంటి రొయ్యల్ని మళ్ళీ అందులో వేసి మళ్ళీ క్లీన్ చేస్తాను. ఇలాగా మనము ఒక 2-3 టైమ్స్ అయితే రొయ్యలు నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కుంటే
మనకి రొయ్యలు అయితే వంట చేసుకోవడానికి రెడీ అయిపోతాయి. ఈ విధంగా రొయ్యలు క్లీన్ చేసుకోవడం కష్టం అని అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఒక్కసారి ఈ వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరే ఈజీగా ఇంత ఈజీనా రొయ్యలు క్లీన్ చేసుకోవడం అని చెప్పనని మీకు మీరే అనుకుంటారు. బయట క్లీన్ చేసే వాళ్ళైతే ఇంత బాగా క్లీన్ చేసి ఇవ్వరండి. ఒకవేళ మీరు బయట ఒలిపించుకొని తీసుకొచ్చుకున్నా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు నేను చెప్పాను కదా ఆ వేస్టేజ్ని అంతా కూడా రొయ్యని పైన వైపుగా చాక్ తీసుకొని కట్ చేసుకొని ఆ పైన ఉన్నటువంటి ఆ బ్లాక్ వేస్టేజ్ని మొత్తం కూడా తీసేసుకోండి. ఈ విధంగా రొయ్యలను అయితే ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని తీసుకోవాలి. ఇంతే అండి. చూసారు కదా, చాలా సింపుల్గా రొయ్యల్ని క్లీన్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. రొయ్యలు క్లీన్ చేయడం రాదు, చాలా కష్టము అని అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా సింపుల్గా ఈజీగా క్లీన్ చేసేసుకోండి. చిన్న చేపల్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అందరూ కూడా నవ్వుతూ హ్యాపీగా ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.